ఆర్ఆర్బి రైల్వే శాఖ నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు సంబంధించి ఒక సూపర్ న్యూస్ అండి. సో చాలా మంచి న్యూస్, ఇది ఎక్కువ మందికి యూస్ అయ్యే న్యూస్ అనమాట. కాబట్టి ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్కి, మీ వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్ గ్రూప్స్లో షేర్ చేసేయండి. అలాగే ఇలాంటి మంచి న్యూస్ ఎప్పటికప్పుడు లేట్ అవ్వకుండా ఇమీడియట్గా తెలుసుకోవడానికి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్, ఓకేనా. సో ఇంకో విషయానికి వస్తే, రీసెంట్గా ఆర్ఆర్బి నుంచి మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేసుకుని మన ఛానల్లో ఉంటుంది. ఆ నోటిఫికేషన్కి కొంచెం మోడిఫికేషన్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది పెంచారు, ఓకేనా. సో మనం ఈ వీడియోలో అంతకుముందు ఎంత ఏజ్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, ఇప్పుడు పెంచిన తర్వాత ఏజ్ లిమిట్ పెంచిన తర్వాత ఎంత ఏజ్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఈ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్కి అందరికీ వీడియోని షేర్ చేయండి, ఓకేనా. చూడండి ఇక్కడ. సో ఇది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆర్ఆర్బి, ఓకేనా. ఇక్కడ టు గివ్ రిలీఫ్ టు మెనీ క్యాండిడేట్స్ హూ మే హ్యావ్ బికమ్ ఓవర్ ఏజ్డ్ అండ్ హ్యావ్ మిస్డ్ ద ఆపర్చునిటీ టు అపియర్ ఇన్ ద రిక్రూట్మెంట్ ఇన్ రైల్వేస్ డ్యూ టు కోవిడ్ పాండమిక్. అంటే కోవిడ్ వల్ల రైల్వే జాబ్స్కి ఎవరైతే అప్లై చేసుకోకుండా కొన్ని ఇబ్బంది పడినారో అలాంటి వాళ్ళకు, అలాగే కొంతమంది ఓవర్ ఏజ్ అయింటారు కదా, అంటే ఏజ్ ఎక్కువ అయిపోయి ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా వీళ్ళు ఒక 3 years ఏజ్ అనేది వీళ్ళు పెంచారనమాట. అంటే ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/7/2024. ఈ డేట్కి అంతా ఇంత ఏజ్ ఉండాలి, 18 to 33 years. ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో ఇది 18 to 30 years మెన్షన్ చేశారు. సో ఇప్పుడు కొత్తగా ఒక 3 years అనేది యాడ్ చేశారనమాట. అంటే 33 years వరకు అప్లై చేసుకోవచ్చు మనం. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే కనుక ఎస్సీ ఎస్టీ, సపోజ్ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే కనుక ఇంకొక మీకు 5 years ఏజ్ రిడక్షన్ అయితే ఉంటుంది. అంటే 33 + 5 38 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అన్రిజర్వ్డ్ కింద మీరు సీటు కావాలంటే ఆ పోస్ట్ మీకు కావాలనుకుంటే కనుక అప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించదు. అప్పుడు 33 years మాత్రమే వాళ్ళు చూస్తారు, ఓకే. సో ఇక్కడ ఇచ్చారు డేట్స్ కూడా. ఏజ్ గ్రూప్ అని చెప్పేసి 18 to 33. యుఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ బిఫోర్. సో ఇది అప్పర్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అలాగే ఇక్కడ లోయర్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇదంతా మనకు అవసరం లేదు అనుకోండి, ఓకే. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏజ్ లిమిట్ అయితే పెంచారు. ఒకసారి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు షేర్ చేస్తే వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉంటే అప్లై చేసుకుంటారు. థ్యాంక్ యూ.